అట్లానే మెడికల్ ఫీల్డ్ అభ్యర్థుల పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో అంటే వైద్య పరీక్షల్లో అర్హత సాధించినటువంటి సుమారు 300 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి వెంటనే ఉత్తర్వులు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే క్లర్క్ పోస్ట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీ కోసం వెంటనే పరీక్షలు నిర్వహించాలని చెప్పి అడుగుతున్నాను. తర్వాత ప్రభుత్వం ఇచ్చే బకాయిలు ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు అది వెంటనే ఇవ్వాలి. స్ట్రక్చర్ కమిటీ అది మరి ఫంక్షనల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అలియాస్ నేమ్స్తోని చాలా మంది పాపం ఉద్యమాలు చేస్తున్నారు. అన్న ఇప్పటి వరకు చెప్పిండు, అదైతే దారుణం. సింగరేణిలో మొదటి నుంచి అలవాటు చేసినాం, వాళ్ళని ఉద్యోగం చేయనిచ్చినాం, మనలోనే ఉండనిచ్చినాం, కంటిన్యూగా అమ్మని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు టైంకి వచ్చి అట్లెట్లా అని మనం అనడం నిజంగా అన్యాయం. అలియాస్ నేమ్స్ని ఇదివరకు ఎట్లయితే చూసి చూడకుండా పోయి అక్కడ వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాము, ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చివరిగా అందరూ యంగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే దీనికి మన సింగరేణి ఏం చేస్తుందంటే నిమ్స్ రేట్ అప్లై చేస్తుంది. అట్లా కాకుండా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుందో సిజిహెచ్ఎస్ ఆ రేట్స్ అప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కూడా డిమాండ్లు మనం చేసినా వీటిని సాధించడానికి ఖచ్చితంగా రంగంలోకి మనం దిగాల్సిందే. మా సింగరేణి రియాజ్ అన్న అయితే ఎప్పుడు ఫైరే ఉంటాడు అన్న, గట్టిగా ఫైరే ఉంటాడు అన్న. కాబట్టి అన్న ఉద్యమానికి రెడీగా ఉన్నాడు. మీ అందరు కూడా మరి మాట్లాడినప్పుడు ఏ లెవెల్లో ఉద్యమాలు చేద్దాం చెప్పండి. నేను మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, సింగరేణి విషయంలో మీరు ఇంకా కూడా ఇట్లానే నిర్లక్ష్యంగా వ్యవహరించి మీ చిత్తానికి వచ్చినట్టు మాట్లాడి ఆ సంస్థను దోచుకొని తిందాం అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సమ్మె చేసినామో సింగరేణిని విముక్తి చేయడానికి మళ్ళొకసారి అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనకాడకూడదు అని చెప్పి దానికి నేను జాగృతి తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం 11 ఏరియాల నుంచి అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఓవరాల్గా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానాలలో కూడా మనం సమ్మె చేద్దామని అనుకుంటే బలంగా ఆ తీర్మానాలలో చేద్దామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి జాగృతి కేంద్ర కార్యాలయానికి స్వాగతం పలుకుతూ అన్ని ఏరియాస్లో కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న కార్మిక బిడ్డలందరూ కూడా వందనాలు. జై తెలంగాణ, జై జాగృతి, జై సింగరేణి. ప్రజాగళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.